లక్ష డబ్బులు 1000 గుంటలు అనే కార్యక్రమానికి కుటుంబ గౌరవ మద్దతు అనే కార్యక్రమం ద్వారా మేము ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపేందుకు వస్తా ఉన్నామన్నా. మేము ఆ రోజు మీ డబ్బులతో కాదు మా డోలతో కూడా మీకు మేము మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే సమాజంలో ఎక్కడైనా కానీ మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి మీరు చేస్తున్న పోరాటానికి అన్ని కులాల వారు కావచ్చు ఇతరులు ఎవరైనా ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాలను అన్నిటి కూడా రూపుదిద్దుకున్నవారే. మీ ముఖ్యమైన పోరాటం చూసి మేము కుటుంబ రిజర్వేషన్ పోరాట సంఘాన్ని మేము మిమ్మల్ని చూసి ఆదర్శంగా పెట్టుకోవడం జరిగింది. కుటుంబంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, కుటుంబాలకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలను, తర్వాత కుటుంబాలకు ఆర్థికంగా రాజకీయంగా జరిగినటువంటి మాకు రాజకీయపరమైన రిజర్వేషన్లు కావాలి, అనేకమైనటువంటి రిజర్వేషన్ల కోసం కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే మొన్న అసెంబ్లీ టైంకు వచ్చే ఎమ్మెల్యే ఉన్నాడు. సేమ్ మీలాగా మీకు ఎట్లాంటి సమస్య వచ్చిందో పట్టపురంతో మాకు కూడా అలాంటి సమస్యలు ఉన్నారు. ఎందుకంటే మాకు ఒక 3-4 ఎట్లా తగ్గుదలిందని చెప్పుకోవచ్చు. ఒకటి, మేము చదువుకోకపోవడం వల్ల మేము కుర్మా అని చెప్పుకోకపోవడం మొదటి తగ్గు. ఇంకోటి, మా పత్రికా విలేకరులు మేము చెల్లిస్తున్నాం కాబట్టి పత్రికా విలేకరులు ఎక్కడ కార్యక్రమం పెట్టినా గొల్ల కుర్మాన్ని పెట్టడం వల్ల కొన్ని కార్యక్రమాలు కూడా గొల్లలకు డైవర్ట్ కావడం వల్ల 2వ నష్టం జరిగింది నాకు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కవులు, కళాకారులు ఎంత అన్నింటిలో గొల్ల కుర్మ పోరాని పోరాటాలు ఆ పాఠం రావడం వల్ల గొల్ల కుర్మ 2వ అనే విధంగా మాకు కవుల కూడా అన్యాయం జరిగినటువంటి పరిస్థితి జరిగింది. ఎందుకంటే అనేకమైనటువంటి నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు మేము కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటాం. సమాజంలో ప్రధాన సంఖ్యలో ఉన్నటువంటి నేను దాదాపు కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు 20 నుంచి 30 వేల మంది ఉంటారు. గజ్వేల్లో 30 వేల మంది కుర్మలు ఉంటే ఆలూరులో 29 నుంచి 30 వేల మంది. అట్లా అనేక నియోజకవర్గాల్లో 20 నుంచి 30 వేల జనాభా ఉన్న మాకు రాజకీయంగా అన్యాయం జరిగింది. రాజకీయంగా ఎమ్మెల్యేలుగానో మంత్రులుగానో ఉంటే మాకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని చూసి మాట్లాడేవారు. కానీ మాకున్న ఒక్క ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్సీ కూడా ఆ నాయకులకు భయపడి ఇలా బుర్ర కుర్మ అనే చెప్పుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి మాకు. ఎందుకంటే అట్లా అనేక సార్లు కుర్మల మీటింగ్లో కూడా జర్నలిస్టు బొల్లలో వేయడం వల్ల మాకు అనేకమైనటువంటి అన్యాయం జరిగింది. మేము సమాజంలో మిడిలో ఉన్నాం, పైననేమో కిందనేమో. మీతో సైక్యత ఉన్నాము, అంటే బ్రాహ్మిన్స్ కానీ వైశ్యులతో కూడా సైక్యత ఉన్నటువంటి కులం కుర్మ కులం. కానీ అనేక చోట్ల కూడా మాకు అన్యాయం జరుగుతలేదు. మీరు చేస్తున్నటువంటి ఈ ధర్మ పోరాటానికి ఖచ్చితంగా మేము మద్దతు తెప్పాలి. ఎందుకంటే రేపు మీకు ఒక్కరికి మద్దతు తెలిపి మిమ్మల్ని విజయం దిశగా మిమ్మల్ని తీసుకుపోతే ఆ విజయం మీది కాదు, ఆ విజయం మారిగా భావిస్తున్నాం. ఎందుకంటే సమాజంలో అన్ని రకాల ఉద్యమాల్లో మీ పాత్ర వెలగడలేదు కాబట్టి అన్ని రకాల పోరాటంలో ఉన్న మిమ్మల్ని అందరి వారిలాగా ఈ పోరాటం కేవలం ఎమర్జెన్సీ కాదు, ఈ పోరాటం సమాజంలో అందరిని భావించి మేము ఈ పోరాటానికి మద్దతు తెలుపుతున్నాము. విజయానికి అడుగుదూరంలో ఉన్న మిమ్మల్ని ఆ విజయం మెరుగుపరిచేలాగా మేము ఇప్పటికైనా ఈ ఆఖరి సమయంలోనైనా మీ ఉండకపోతే ఆ సమాజం కూడా మమ్మల్ని అందరూ చూసి చరిత్ర జీవితాన్ని ఉద్దేశంతో మీకు ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆ రోజు వీలైనంత
మీకు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. జై కుర్మ.